నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం వర్షాకాలం ప్రారంభం అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను సత్యకుమార్ పరామర్శించారు కాకినాడ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లోని 23 గ్రామాల పరిధిలో ఇప్పటివరకు 160 మంది డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు జగ్గయ్యపేటలో 58 కేసులు నమోదవగా వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు మిగిలిన వారందరికీ రిఫరల్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంహెచ్ఓ లాగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనవి చేస్తున్నది ఏంటంటే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం మంచిదని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అవగాహన అదే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా ఆరోగ్య శాఖ నుంచి ప్రతి బుధవారం ఎక్కడి నుంచే ఈ నీటి సోర్స్ ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ బయాలజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 3,000కు పైగా సోర్సెస్లో 30,000 దాకా సోర్సెస్లో పరీక్షలు నిర్వహిస్తే 217 ప్రాంతాల్లో కొద్ది నీరు కలుషితమైనట్టుగా బయాలజికల్ ఎగ్జామినేషన్స్లో వచ్చింది. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ పైప్ లైన్లు కలుషిత నీరు పైప్ లైన్లో చేయడం వల్ల లీకేజీల కారణంగా ఆ లీకేజీలు ప్లగ్ చేయడం కారణంగా జరుగుతున్న విషయాన్ని మన రివ్యూ సమావేశంలో చర్చించడం, దానికి అనుగుణంగా వెంటనే ఒక ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా, అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా దీని మీద చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దాని అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజాప్రభుత్వం బాధ్యత. తీసుకోవాల్సిన ప్రతి చర్యల్ని తీసుకుంటాం, ముందస్తు చర్యలను తీసుకుంటాం. ఎక్కడ ఏ రిపోర్ట్ అయినా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది. మొత్తం మీద జగ్గయ్యపేటలో 2 కేసులు, ఒకటి డయేరియా కాదు, నిజాంపేటలో ఒక కార్డియాక్ కేసుగా ఒకటి చెప్తున్నారు, ఒకటి డయేరియా కేసు. దాని గురించి వాళ్ళకి ఏంటి అనే విషయం ఎక్స్గ్రేషియా ప్రకటించాలా, ఈ విషయం ఒకసారి ఇంకా చూడాల్సి ఉంది, సరైన కారణాలు ఏంటని చూసి